Namaste, welcome to Sakshi Exclusive. Also welcome to @celebid, celebrity in detail. విలక్షణత్వానికి మరో పేరు, నటనకు ఒక పరిభాష్యం చెప్పిన మహానటుడు. ఎన్ని తరాలైనా ఆయన మేనరిజం కానీ ఆయన్ని కానీ సగర్వంగా గుండెల్లో పొదిగిపుచ్చుకున్న ప్రేక్షకులు ఉన్నంత వరకు, సినీ పరిశ్రమ ఉన్నంత వరకు ఆయన మన మదిలోనే ఉంటారు. పెద్దగా పరిచయం కూడా అక్కర్లేని ఒకే ఒక్క నటుడు ఎవరైనా ఉన్నారంటే బాబు మోహన్ గారు. సో ఆయన మనతో ఉన్నారు. ఆయన్ని సెలబ్రిటీ ఐడిలోకి ఆహ్వానిస్తూ ఆయనతో మరిన్ని విషయాల గురించి ముచ్చటిద్దాం. నమస్కారం బాబు మోహన్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్, బ్రహ్మాండం సార్. ఇది చెప్తే చాలు సార్. అసలు ఇది రెగ్యులర్ ఇంటర్వ్యూగా కాదు సార్, మనకు కొంచెం ఫన్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. @celebid. సో ముందుగా అసలు మీరు ఎలా ఉన్నారనగానే సూపర్ అనగానే సగం క్వశ్చన్ అయిపోయింది నాకు అక్కడే. మరి అంతే కదండి. అదే. సో ఇప్పుడు మనం కొంచెం రివర్స్లో స్టార్ట్ చేద్దాం సార్. చేయబోతున్న సినిమాలు ఏమైనా ఉన్నాయా సార్? 10 ఉన్నాయండి. 10 ఉన్నాయి. నిన్ననే ఒక సినిమా కూడా ఒప్పుకున్నా. సార్ అప్పటి సినిమాకి ఇప్పటి సినిమాకి మీకు తేడా ఎలా అనిపిస్తుంది సార్? సినిమే సార్. ఎప్పుడో పాతాళ భైరవి చూసుకోండి, నిన్నటి కాక మొన్న వచ్చేది ఏదైనా సినిమాయే. కాకపోతే ఆదరించే ప్రేక్షకుల అభిరుచులు మారుతుంటాయి, తీసే వాళ్ళ అభిరుచులు కూడా మారుతుంటాయి. కానీ సినిమే. అంతేగాని అప్పుడు సినిమా నల్లగా ఉంది, ఇప్పుడు సినిమా తెల్లగా ఉంది, పచ్చగా ఉంది, అట్లుండదండి. కాకపోతే హెల్దీ కామెడీ, హెల్దీ మెసేజ్, మంచి ఆహ్లాదకరమైన అట్మాస్ఫియర్ కావాలని మనం కోరుకుంటాం. చూశారు, సినిమా కూడా ఆ పద్ధతిలో ఉంటే నచ్చే వాళ్ళే ఎక్కువ మంది అని నా ఉద్దేశం. మీరు అన్నట్టు ఆ హెల్దీ కామెడీ ఇంకా ట్రావెల్ అవుతుందా సార్? నేను రెగ్యులర్గా సినిమాలు చూసి, మా సినిమాలే మేము చూసుకునే రోజులు చాలా ఉన్నాయి. అంటే చాలా ఏంటి, అసలు 95% మా సినిమాలు మేము చూసుకోలే. అయ్యో, 2000 కావస్తున్నా కూడా మాకు టైం ఎక్కడ ఉండేదండి. రోజుకు 6 షిఫ్ట్లు పనిచేసేది. మా డబ్బింగ్ మేము చెప్పుకోవటమే కష్టమయ్యేది మాకు. ఆ డబ్బింగ్ చెప్పేటప్పుడు చూడటమా ఓకే బాగుంది అంతే తప్ప అరే ఇక్కడ బాగా చేయలేదే, అబ్బే ఇక్కడ అసలు చాలా అట్లాంటిది ఎక్కడ మాకు కనపడలేదు. చూడగానే ముందు నవ్వుకున్నా, గుడ్ బాగా చేశారు అనుకుంటూ మమ్మల్ని మేమే కంగ్రాచులేట్ చెప్పుకుంటూ మా జీవితాన్ని నడిపినాం. గుడుగారు, మీరు నటించిన సినిమా ఇప్పటిదాకా చూడని సినిమా ఏమైనా ఉందా? చాలా, 99% అన్నా కదా. 99% సినిమాలు చూడలేదు. మాయలోడు చూడాలని ఆశపడ్డాను, కానీ 4-5 ఇన్స్టాల్మెంట్లలో చూశాను. అప్పుడొక 10 నిమిషాలు, అప్పుడొక 10 నిమిషాలు. లాస్ట్ సాంగ్ చూశాను 365వ రోజు. అరే 365 రోజులంట, ఎట్టాడిందిరా అని అనుకుంటూ ఆ రోజు సారథి స్టూడియోలో షూటింగ్లో ఉన్నా. వేరేది ఏమన్నా కానీ పర్మిషన్ అడిగి కటౌట్ నాది చూసుకొని రావాలి. ఆ గొడుగులు వేసుకొని సౌందర్యాన్ని నేను పెద్దగా పెట్టి 365వ రోజు అని పెట్టారట. అది చూడాలని ఆశతోటి పర్మిషన్ అడిగి మరీ 10 మినిట్స్లో వస్తా అని వెళ్ళా. చూసుకున్నా, శబాష్ బాబుమోహన్, రే ఈ జన్మ ధన్యరా బాబుమోహన్గా అని నవ్వుకొని అని చూస్తే అక్కడ అది టికెట్ కౌంటర్ దగ్గర హౌస్ఫుల్ అని కనిపించింది. హౌస్ఫుల్లా? ఈడ 365వ రోజు ఈడ హౌస్ఫుల్లా? ఇదేదో వీడికి గోల్మాల్ చేసి ఆడిచ్చిండు వీడు అని మేనేజర్ని ఎవరా మేనేజర్ ఎక్కడ అనుకుంటూ పోతే, సార్ నమస్కారం బాబు అని వచ్చిన బాబు వచ్చిండి మేనేజర్. నవ్వుతున్నాడు, సార్ అవునా 365వ రోజు కదా? అవును. మరి హౌస్ఫుల్ ఏంటి అంటే, హౌస్ఫుల్లే సార్. హౌస్ఫుల్ సార్. నవ్వుతామేంటా, నేను సీరియస్ మాట్లాడుతుంటాను. నేను చూద్దాం రాడు సార్ అన్నాడు. కరెక్ట్గా పాట టైం, తలుపులన్నీ తీశారు, ఓపెన్ చేసి డోర్స్ అన్నీ పైటి దాకా జనం రెడీ. సౌందర్య రాణే వచ్చింది, చంటి అన్నది, టట నేను ఎంటర్ అయ్యాను. పాట మొదలైంది. పూలేసేవాళ్ళు పూలేస్తున్నారు, డబ్బులు వేసేవాళ్ళు డబ్బులు వేస్తున్నారు, కాగితాలు వేసేటోళ్ళు కాగితాలు వేస్తున్నారు. పాట అయిపోయింది. ఆ నిలబడ్డ వాళ్ళంతా, బయట ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోయారు, కూర్చున్న వాళ్ళ వరకు ఉన్నారు. ఇదేంటండి మేనేజర్ గారు అంటే, అంతే సార్ ఇంకా 100 రోజులు ఆడుద్ది, కానీ మాకు వేరే కమిట్మెంట్స్ ఉండి రేపు తీసేస్తున్నాం. 365 రోజులు ఆడింది కదా, సంవత్సరం ఆడింది చాలని
అని అన్నాడండి. అది ఎట్లా అంటే మేము దగ్గరగా ఒక 100 రోజుల నుండి పొద్దున్న టికెట్లు కొనుక్కొని పోతారట సార్. పాట టైంకి వస్తే చూస్తారట, వెళ్ళిపోతారట. లోపల కూర్చుంటే వరకు కూర్చుంటారు, బయట నుంచి వచ్చేటోళ్ళు మొత్తం నిండిపోతారు బయట వరకు అని చెప్తే ఆశ్చర్యం కలిగింది. ఒక బాబు మోహన్ డ్యాన్సర్ కాదు, నాకు అసలు డ్యాన్స్ రాదు, కానీ నేను డ్యాన్స్ చేసిన పాట 165వ రోజు దాకా ఆడింది అంటే అసలు ఇప్పటికీ ఏ ఫంక్షన్లో పెట్టినా డ్యాన్స్ చేస్తున్నట్టుండే. చిన్నగా మొన్న మా తమ్ముడు ఒక క్లిప్పింగ్ పంపాడు, సూర్యాపేటలో ఉన్నట్టు స్కూల్ డే అంట, మొత్తం పిల్లలు డ్యాన్స్ చేస్తారు పాట పెట్టుకొని. ఆశ్చర్యం. సార్ ఇప్పుడు అప్పట్లో లీడ్ పేరుగా ఉన్న సౌందర్య గారి పక్కన ఒక సాంగ్ లో నటించినప్పుడు అప్పుడు నిజంగా 365 రోజులు ఆడి ఇంత పెద్ద హిట్ అవుద్దని మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం సార్, నాకేమొచ్చు అని. నాకేమీ రాదు. అప్పుడు అంత మాయలోడు తర్వాత సౌందర్య సూపర్ హీరోయిన్ అయింది. మాయలోడు కంటే ముందు ఆమె స్టార్ కాదు. రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా రిలీజ్ అయింది, దానికంటే ముందు అమ్మోరు రిలీజ్ అయింది. అమ్మోరు సూపర్ డూపర్ హిట్ కదా. అయితే అమ్మోరు కంటే ముందు మనవరాలు పెళ్ళి, అది ఫస్ట్ పిక్చర్ అమ్మాయికి. అవును. నేను ఇట్లా క్యూట్గా ఉండే అమ్మాయి కోసం వెతుకుతున్నారు కోటి రామకృష్ణ గారు, శ్యాంబాబు గారు అని. నేను ఈ అమ్మాయిని చూడగానే అరే ఈ అమ్మాయి అయితే భలే ఉంటుంది, ఆ క్యారెక్టరు ఇన్నోసెంట్ క్యారెక్టరు, ముద్దుగా ఉంది అని 2 స్నాప్స్ తీపిచ్చి నేనే తీసిపోయి ఇచ్చి వచ్చిన ఇంట్లో, శ్యాంప్రసాద్ రెడ్డి గారి ఇంట్లో. నేను తిరుపతిలో షూటింగ్ చేస్తున్నాను, అది మనవరాలు పెళ్లి షూటింగ్ అంతా తిరుపతి. సురేష్ గారు హీరో కదా? కాదు, ఇతను హరీష్ హీరో. హరీష్ హీరో, నేను కోట గారు తండ్రి కొడుకులో, జానకి గారేమో ఆమెకు అమ్మమ్మ నాన్నమ్మ ఏదో. అయితే వెంటనే చూశారు, సెలెక్ట్ చేశారు, సినిమా స్టార్ట్ అయిపోయింది. ఈ సినిమా ప్యారలల్ జరుగుతూనే ఉంది, కానీ దీనికంటే ముందు అమ్మోరు రిలీజ్ అయింది. అమ్మాయికి ఫస్ట్ పిక్చర్ అమ్మోరే లెక్క, కానీ ఆ అమ్మాయి బుక్ అయింది. కెమెరా ముందు నిలబడ్డది మాత్రం మనవరాలు పెళ్ళి. కాకపోతే మనవరాలు సరిగా ఆడలేదు అనుకోండి. అమ్మోరు ఎమ్మటే రాజేంద్రుడు గజేంద్రుడు ఎమ్మటే మాయలోడు తర్వాత అక్కడ కనపడదు సౌందర్య. గురుగారు, మీ సినీ ప్రస్థానంలో మొత్తం సినీ కెరీర్లో మంచి ఫన్నీ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? అన్ని ఫన్నీయేగా. అన్ని ఫన్నీయే, మీకు బాగా మనసుకు నచ్చుకొని కొన్ని ఏళ్ల తర్వాత కూడా అది గుర్తు పెట్టుకునే చెప్పజాలని ప్రశ్న. నేను ఆన్సర్లు చెప్పాలంటే అన్ని సినిమాలై అన్ని క్యారెక్టర్లే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నా క్యారెక్టర్స్ కామెడీ క్యారెక్టర్లే. అవునండి. కానీ మామగారు కామెడీ క్యారెక్టర్ కదా, అద్భుతమైన కామెడీ క్యారెక్టర్ కదా. మాయలోడు కామెడీ క్యారెక్టర్ కదా, ఇంకా అద్భుతం. చిన్నరాయుడు కామెడీ క్యారెక్టర్ కదా, సూపర్. పెదరాయుడు కామెడీ క్యారెక్టర్ కదా. ఏ సినిమా అయినా తీసుకోండి, ఒక సినిమా ఒక క్యారెక్టర్కి సంబంధం ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన సినిమాలు తీసుకోండి, అట్లా ఏ సినిమా అయినా తీసుకోండి, చేసిందే చేశాడు రా బాబు మోహన్ అని. కానీ క్యారెక్టర్ల గురించి అడగట్లేదు నేను, వ్యక్తిగతంగా మీకు నటన గురించి కూడా అడగట్లేదు. మరి మీకు వ్యక్తిగతంగా మీ సినీ కెరీర్ లో రియల్ గా జరిగిన సంఘటన ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్ ఉందా? అబ్బో ఇట్లాంటి చాలా ఉన్నాయి, మరవలేనివి, అసలు ఊహించనివి ఉన్నాయి. కానీ ఒకటి నేను సర్ప్రైజ్ అయింది ఒకటి ఉంది, కబక్కన గుర్తొచ్చింది ఇప్పుడే. చెప్పండి. మీ లైఫ్ లేదనండి. నేను ట్రైన్లో వెళ్తున్నా, రాజమండ్రిలో దిగాలి. మేము ఎప్పుడు బండి కదిలేటప్పుడు వచ్చి ఎక్కటమే హడావుడిగా. సరే ఎక్కి అమ్మయ్య ఇంకా కాసేపు ట్రైన్ వెళ్ళిపోయేది అనుకుంటూ కూర్చున్నాను. ఒక అతను సూట్ వేసుకొని స్టైల్గా ఇట్లా కూర్చొని ఉన్నాడు. బ్లూ సూటు, టై, రెడ్ టై, చాలా డిగ్నిఫైడ్గా ఉన్నాడు. ఎవరో ఏదో చాలా పెద్ద మనిషి అయి ఉంటాడు. ఎందుకని నేను ఆపోజిట్ దీంట్లో బర్త్లో కూర్చొని ఉన్నా. కొంచెం సికింద్రాబాద్ దాటింది, అందాజుగా ఒక 15-20 నిమిషాల తర్వాత నేను ఎక్కడో ఏ ఫారం నుంచి వస్తుండో అనుకున్నాను. బాబోన్ గారు అన్నాడు. సార్ షూటింగ్కా అన్నాడు రెండవ మాట. అవును సార్. ఏంటోనండి మా మనవడు స్కూల్ నుంచి వస్తాడు, వచ్చేటప్పుడు
అదేదో పాట పాడుకుంటూ వస్తాడండి, అంత బువ్వు ఉంటే ఏమో కూర ఉంటే ఏమని పాడుకుంటూ వస్తాడండి అన్నాడు. ఆ సూట్ ఏంటి, ఆ డిగ్నిటీ ఏంటి, పువ్వు ఉంటే ఏమో పాట పాడుతుండే ఏంటి అనుకున్నా. సార్ మీరు ఏం చేస్తుంటారు సార్? నేను జడ్జి, వైజాగ్లో జడ్జి అన్నాడు. అంటే ఒక జడ్జి పువ్వుంటే ఏమో కూరుంటే ఏమో పాట పాడిండంటే ట్రైన్లో, అది ఎంత సర్ప్రైజ్ చెప్పండి. అంతే కదా సార్. అవును. ఇంకేదైనా ప్రేమాభిషేకం పాట అక్కినేని నాగేశ్వరరావు గారి పాడితే ఒక పాట, అది కూడా ఆయన ఆ సూటులో ఆ డిగ్నిఫైడ్ దీంట్లో పాట పాడటం ఏంటి అసలు? అంతే కదా. అది కూడా నేను అడుక్కునే పాట పాడటం ఏంటి? అలాంటి ఎన్నో ఎన్నో. నేను ఈ మధ్యనే స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళానండి. ఓకే. నన్ను కొంతమంది తీసుకెళ్లారు. వాళ్ళు ఏదో కళ్యాణం చేయించారు అక్కడ, ఒక 200-300 మంది. ఈ ఆర్బిఎం కంపెనీ వాళ్ళు, అదే అసోసియేషన్ వాళ్ళు. వెళ్తే ఒక ముసలమ్మ అండి, ముసలమ్మ ఇట్టిట్టిట్టు నడుస్తుంది. నన్ను చూడంగానే పాయే అన్నది, అంటే అన్నది భూమి ఉంటే ఏమో కూర ఉంటే ఏమో పాట పడుతుంది ముసలమ్మ. నేను ఆగి ఆ అమ్మని ఇట్లా పట్టుకొని, చాలా సంతోషమ్మా, నువ్వు ఎప్పుడు ఇట్లే నవ్వుకుంటుండమ్మా అనుకుంటూ వెళ్ళిపోయాను. అట్లా ఎన్నో చినుకు అందెలతో అని, బుచికి అని, ఎందుకు ఏమిటేరా అని, ఇవన్నీ నా ఊత పదాలు అన్నీ నన్ను అంటుంటారు. అన్ని పేర్లు నాకే. ఇంకా కొంతమంది ఆ బిగినింగ్లో అయితే పాయగాడు అనేది, అదే పాయగాడు ఏంటో. అట్లా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో, అందుకనే చెప్పలేనన్నా. అంటే మీ మేనరిజము తరతరాల ప్రేక్షకుల్లో వేళ్ళూనుకుపోయింది ఉన్నమాట చెప్పుకోవాలండి. అన్నీ ఒకటి రెండు కాదండి, 1-2 కాదు, అన్ని. మీ సినీ జీవితంలో కొంచెం ఈ పాత్ర చేయలేకపోయాను అన్న ఇబ్బంది ఏమైనా అనిపించింది? ఉండే ఒకటి. పండంటి కాపురంలో జమున గారు నా ఏడుస్తూ నవ్వుతారు, నవ్వుతూ ఏడుస్తూ ఏదో ఉంది క్యారెక్టరు. నేను మంచి అంటే ఆర్టిస్ట్గా మంచి పేరు వచ్చి ఓకే నా జన్మధన్యం అనుకుంటున్న రోజుల్లో మామగారు మాయలోడు ఇవన్నీ ఆ రోజుల్లో, అరే ఆ క్యారెక్టర్ అలాంటిది నాకు దొరికితే బాగు, అసలు చేయగలనో లేదో తెలుసుకుంటే బాగు అని అనుకున్నా. అంతేనండి. మన కోసం ఎవరు రాస్తారు, ఇలాంటి క్యారెక్టర్ పెడతావా అని ఎవరు అడుగుతారు. కానీ ఎర్రోడ్ అనే సినిమాలో నేను కాటికాపురాన్ని, బ్రహ్మానందం తద్దినాలు పెట్టాడు, మా ఇద్దరిది కాంబినేషన్. నేను కావాలని ముట్టుకోవటానికి ట్రై చేస్తుంటా, అప్రాచ్యుడా అంటుంటాడు. కానీ లాస్ట్ మినిట్లో నేను చనిపోతుంటా, నన్ను ఎత్తుకొని రే నన్ను వదిలేసిపోతావారా సంబా అని కగులించుకొని ఏడుస్తాడు. మా ఇద్దరి ఆ కాంబినేషను, ఆ నటన, మేము పోషించిన తీరు అప్పుడు గుర్తు చేసుకున్నాను. అరే నేను ఇట్లాంటి క్యారెక్టర్ చేయాలనుకున్నా కదా. నవ్వించటం ఓకే, ఎన్నో లక్షల రకాలుగా నవ్వించినాం, కానీ ఏడిపించుడు, నవ్వుతూనే ఏడిపించడం, ఏడిపించుడు. పంతలా నేనెక్కడికి పోతా పంతలా, ఏదైనా ఉంటే పంతలా అని నేను అంటుంటా, వాడు ఏడుస్తుంటాడు బ్రహ్మానందం. మళ్ళీ నేను ఏడుస్తుంటా, నేను జోక్ చేస్తుంటా ఏడుస్తుంటాను. కానీ అది సూపర్, భలే క్యారెక్టర్ అది. అదే సినిమా ఆడలేదు కానీ ఆడుంటే ఆ క్యారెక్టర్ మీరు బాగా ఇది అండి. సినిమా అనేది ఒక అద్దాల ప్రపంచం. నిజంగా చెప్పాలంటే మీకు బోల్డ్ అంత నెట్వర్క్, చాలా మంది స్నేహితులు అన్నీ వస్తారు, చుట్టుపక్కల అందరూ వస్తారు. అటు రాజకీయంతో కూడా మీకు అనుభవం ఉంది. రాజకీయంతో అనగానే మనం అన్నగారిని స్మరించుకోవాలి. సార్, అన్నగారితో మీ అనుబంధం ఒకే ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి, ది బెస్ట్ ఇన్సిడెంట్. ది బెస్ట్ అంటే చాలా ఉన్నాయి ది బెస్ట్లు, కానీ అన్నగారు నన్ను తమ్ముడు అని పిలిచేవాడు. తమ్ముడు కమాన్ రండి, ఇప్పుడు చాలా బాగా మాట్లాడతారు తమ్ముడు, మీరు ప్రచారానికి వెళ్ళండి అని పిలిచేవాడు. షూటింగ్ కూడా మేజర్ చంద్రకాంత్ షూటింగ్లో నాకు చిన్న దెబ్బ తగిలింది తలకి. తమ్ముడు ఎక్కడ అనుకుంటూ వచ్చాడు. అసలు చెప్తుంటేనే నాకు చూడండి వెంట్రుకలు వేస్తున్నాయి. తమ్ముడు అని అసలు ఒక తోడబుట్టినోని నన్ను పిలవటము, నేను ఎలాంటి నటులను చూసిండు ఆయన.
మామూలుగా అందరినీ ఏం బ్రదర్ అంటారు. కానీ తమ్ముడు తమ్ముడు, తెలుగులో తమ్ముడు అని పిలిచి అంతటి అదృష్టవంతుని సార్ నేను. బాబా నా జన్మ ధన్యము. ఇక నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను కూడా, అంతటి ఇది. అయితే 2 కళ్ళు ఇండస్ట్రీకి ఇప్పటికీ అంటుంటారు, వాళ్ళని రీప్లేస్ చేసేటోళ్ళు పుట్టలేదు, పుట్టబోరు కూడా అనుకుంటాను నేనైతే. అవును. అది నా వరకు. ఎవరేమనుకున్నా కూడా వాళ్ళిద్దరూ రెండు కళ్ళే ఇండస్ట్రీకి. 2వ కన్ను ఏమనేది అంటే, నన్ను ఏనాడు బాబు మోహన్ అని పిలవలేదు. నేను నాగేశ్వరరావు గారితో కూడా చాలా సినిమాలు అదే 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 అందగాడ ఏమిటి అని పిలిచేవాడు. అసలు అందగాడని నన్ను ఎందుకు పిలిచేవాడు నాకు అర్థం కాదు ఇప్పటికీ. నాగేశ్వరరావు గారు ఎంత ప్రేమగా పిలిచా. నువ్వు ఎన్టీఆర్ అభిమానివా? గురుగారు అన్నగారు అంటే మా నాన్న అమ్మకు ఇష్టం గురుగారు, అంతే గురుగారు, అందుకే నేను కూడా ఇష్టపడ్డా గురుగారు. ఇంకేమిటి అని సరిగా నేను ఉంటే దాని దగ్గర కూర్చొని పెట్టుకొని ఇవే ఏమిటి గర్ల్స్ వస్తున్నారు ఆటోగ్రాఫర్లకి, కాలేజీ పిల్లలు బాగా ఆడుకునేది నాతో సరదాగా. గురుగారు అలాగే కృష్ణ గారితో ఏమైనా అనుబంధం ఉందా? బాగా. నన్ను చూడడానికి కిలిక్కు నవ్వేవాడు కృష్ణ గారు. ఎందుకు నవ్వేవాడు నాకు తెలియదు, చూడడానికి కిలిక్కు నవ్వేది. బాబానా కోట నిన్ను తిట్టాడా మొన్న వస్తుంది. బాగా అందరు హీరోలు నన్ను ప్రేమించారండి, అది నా అదృష్టం. మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి, బాలన్న దగ్గర నుంచి అందరు హీరోలు ఎంత ప్రేమించారు. కృష్ణరాజు గారి దగ్గర నుంచి ఇక అందరూ. సార్ ఇప్పటి తరం నటులతో మీకు ఎట్లాంటి అనుబంధం ఉంది? అంటే మహేష్ బాబు గారు వాళ్ళ నాన్నతో నటించిన సినిమాల్లో చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా వేసిన అన్నిట్లో నేనున్నాను. అప్పుడు నన్ను చూసి బాబు మహేష్ వస్తున్నాడు నీకోసం వస్తున్నాడు అని కృష్ణ గారు అనేవాడు. వచ్చి ఇక నా పక్కన కూర్చొని నవ్వుతూనే ఉండేది. నేనేం చేస్తున్నా ఇటు చూసుకుంటూ నవ్వుతూ ఉండేవాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు మా బాబు చనిపోయినప్పుడు నేను అన్నగారి ప్రతిరూపమే కాదు, అన్నగారు అంత మనసుంది అని ఫీల్ అయినా నేను. అంకల్ ఏడవద్దు, నేనున్నా కదా నీ బిడ్డగా అని అన్నాడండి ఒకసారి ఒక ఫంక్షన్లో. అసలు ఇది వేరు కదా. అంటే కరెక్ట్గా బాబు చనిపోయిన రోజులు అయ్యి మన దగ్గరికి తీసుకొని ఒక కొడుకులాగా చూపించడం మంచిది కదా. అసలు అది స్టేజ్ మీద మళ్ళీ నేనే నీ కొడుకు అని నాకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అది అంత ప్రేమగా. కనుక ఇప్పటి హీరోలు కూడా ఎవరో ఒక్కరిద్దరు తప్ప, అంటే వారితో కలిసినట్టు లేదు. అదే నాగార్జున గారు కానీ అందరూ కూడా నన్ను బాగా లైక్ చేసిన వాళ్ళే. చాలా అన్యోన్యంగా నటించినాం. నటులు అయితే పర్లేదు కానండి, ఈ మధ్య ఫ్యాన్స్ కొంచెం ఇబ్బంది పెడుతున్నారు కదా. ఆ మధ్య ఎన్టీఆర్ గారి దగ్గర మీకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మీకు ఏదో గొడవ అయింది. గొడవ కాదండి, గొడవ కాదు. వాళ్ళు పొద్దున 6 గంటలకు వచ్చారట. నాకెట్లా తెలుస్తుంది వాళ్ళు 6 గంటలకు వచ్చారు? బాగా చెప్పారు. అవును, పిచ్చోడాడు ఫుల్. 6 గంటలకు వచ్చినాం మేము. నేను అక్కడ అందరినీ నెట్టేస్తున్నాడు, తిడుతున్నాడు అనమాట. అదేలేండి, ఉంటారు కదా ఒక్కొక్కళ్ళు. నేను ఎల్కేజీ బాయ్ లాగా నిల్చున్నాను. నన్ను ఫోన్ చేసి రమ్మని పిలిస్తేనే బాబు లోకేష్ బాబు వస్తున్నాడు మీరు రావాలని మన హుండై అన్న వాళ్ళంతా రమ్మంటేనే, పెద్దవాళ్ళంతా రమ్మంటేనే నేను ఒకటిన 6:30 కల్లా అక్కడికి వెళ్ళిపోయినా. 6:30 లోపు ఉండాలన్నారు నన్ను. అదేలేండి, నేను అక్కడ నిల్చుంటే అందరినీ తిడుతున్నాడు, అరుస్తున్నాడు. చూసేటోళ్ళకు బాగా అనిపించట్లా. కానీ మరి ఆ అన్నగారికి తమ్ముడిగా నా బాధ్యత ఉంది కదా. తమ్ముడు, అది సంస్కారం కాదు నాన్న. ఎన్టీఆర్ ఘాటిది. ఆయన ఇక్కడ ఉండుంటాడు, చూస్తుంటాడు నేను, ఆయన బాధపడతాడు. మాకు అవి నేర్పలేదమ్మా. మాకు గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ నేర్పిండమ్మా, సత్ప్రవర్తన నేర్పిండమ్మా అని అంటే, మాకు తెలుసు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు, మేము పొద్దున 6ంటికి వచ్చినాం, నువ్వు 6ంటికి వస్తే నాకు సంబంధమా?
ఇప్పుడు రాలే నేను అన్నగారితో నటించిన 3 సార్లు ఎమ్మెల్యే క్యాబినెట్ మంత్రి నా అన్న పార్టీ అనేసరికి అందరూ కొంచెం ఒకళ్ళిద్దరు అది అతను అనేసరికి సారీ సార్ ఏమో సార్ అనుకుంటే అంతే తప్ప అవగాహన లేకుండా మాట్లాడిన వాళ్ళు తప్ప. ఇక అన్ని పేపర్లలో వాడిని తిట్లు తిట్టినాయి. అవును. నిజంగా నా సోదరుడు పాపం అతనైతే మేము 2 రాష్ట్రాల్లో ధర్నాలు చేసి నీ అంతా చూస్తాం బహిరంగంగా సారీ చెప్పాలని అన్ని పేపర్లలో చూశాను నేను. అన్ని టీవీలలో కూడా మ్యాగజైన్లలో చూసాను నేను. అందరూ అతన్ని ఖండించారు. ఉంటారు అలాంటి వాళ్ళు, ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. కానీ నేను డైరెక్ట్గా చంద్రబాబు గారికి చెప్పి అతని మీద యాక్షన్ తీసుకోవాలి, ఇట్లా కరెక్ట్ కాదని చెప్పుదాం అనుకున్నా కానీ దునియా అంతా తిట్టింది వాని. ఎందుకు లేవని సత్యుడండి అదే దద్దానే ధైర్యమా, నేను విజిల్ వేస్తే వాడిని కీలు కాకీలు తీస్తారా, అంతే కదా. అవునండి. మళ్ళీ ఇక నేను ఈ లోపల రామ్మోహన్ గారు రానే వచ్చారు, లోకేష్ బాబు రానే వచ్చాడు. ఆగి నన్ను ఎంతసేపు ఎందు వచ్చి అని నన్ను పడుకున్నారు, నాతో మాట్లాడారు, సెకండ్ ఇచ్చారు. ఇంకా బాబు మీరు వెళ్ళండి బాబు అక్కడ అంటే మాకు ఊపిరి ఆడట్లేదు. నేను ఒక దానికి అతుక్కొని ఉన్నాను ఇలా అంటే గుంపు అట్లా వచ్చేసారు అనమాట. నేను అక్కడ మేము పక్కకున్నాం, పక్కకు ఉంటే కూడా చాలా ఇదైతే బాబు మీరు వెళ్ళండి బాబు నేను మీ వెనకాల వస్తాను పంపి నేను రామ్మోహన్ గారు మోతుకుపల్లి నరసింహులు వీళ్ళంతా మేము ఒక 5-6 సీనియర్ మాజీ మంత్రులు వాళ్ళు వీళ్ళు ఆగి బాబు వచ్చాడు, పూలు వేసాడు, వెంటనే వెళ్ళిపోయాడు. ఏదో అర్జెంటు ఎక్కువసేపు ఉండలేదు, 2 మాటలు ఏదో మాట్లాడి వెళ్ళిపోయారు. అప్పుడు మేము పోయి పువ్వులు వేసి అందరం వాడు కనపడలేదు ఇక నాకు ఇంకా కనపడ్డ కదా పువ్వులు వేసి ఇక నన్ను ఆ ప్రెస్ నన్నే చేయమంటే నేను 1 by 1 అందరితో మాట్లాడించి మళ్ళీ నేను మాట్లాడి అందరికీ నమస్కారం పెట్టి అప్పుడు వెళ్ళిపోయాను. అంతేగాని సినీ పరిశ్రమలో మీరు టచ్ లేని ఆర్టిస్ట్ లేరు నిజానికి, అందరినీ మీరు. నేను కూడా ప్రేమగా ఆప్యాయతగా అందరితో ఉన్నారు, అంతేగాని ఈగోగానో తల బిరుసుగానో నేను ఎవరితో లేను. అయితే ప్రేక్షకులకి బాబు మోహన్ గారు అని గుర్తురాగానే ముందు కోట గారు గుర్తొస్తారు. అది మీ ఇద్దరి పేరు ఎలా అంటే మరోలా అనుకోకండి మొగుడు పెళ్ళాలా అని ప్రేక్షకులు భావిస్తారు. ఈ మొగుడు పెళ్ళాలేమో గాని జనరల్ గా పేరు అంటే ఏంటండి, జంట కదా. జంట, అవును. అసలు ఇద్దరు మొగుళ్ళకు పేరు హిట్ పేరు అని ముద్ర వేయచ్చా? సినిమా ఇండస్ట్రీ వేసింది హిట్ పేరు అని, అది కూడా 30 ఏళ్ల క్రితం. 45 ఏళ్ళు కలిసి ఉండటం, అన్ని సినిమాలు చేయటం, ఏనాడు మళ్ళీ ఇల్లు కూడా పక్క పక్కన. అంటే మేము ఉండటం కూడా అలాగే ఉండేది. నేను కానీ కోట కానీ బ్రహ్మానందం కానీ మేము ఏ ఊరిలో ఉన్నా, రాజమండ్రిలో ఉన్నా, వైజాగ్లో ఉన్నా, మా 3 రూములు వరుసగా ఉండేటివి. 2 రూములు ఖాళీగా ఉండేది, మేము ముగ్గురం ఒకటే రూమ్లో ఉండేది. అయితే నా రూమ్లోనూ లేక బ్రహ్మానందం రూమ్లోనూ లేక కోటగారి రూమ్లోనూ ఉండేది. మేము ఆడుకోవటం గోల అవన్నీ ఉండేది. ఇక అవి ఖాళీగా ఉండేటోళ్ళం కాదు సుమా. బాగా అల్లరి చేసేవాళ్ళ సార్? గోల గోల మామూలు అల్లరి కాదా? మామూలు అంటే ఆరోగ్యకరమైన గోలే, అనారోగ్యమైన అలాగే కదా, ఆరోగ్యకరమైన కావాలి. ఒక చిన్న సంఘటన షేర్ చేసుకుంటారా ముగ్గురు చేసిన అల్లరి? అయ్యో అది ఒకటేరా చెప్పడానికి కాదండి, ఒకటేరా చెప్పడానికి కాదు, మా కోసం ఇది ఫన్. మేము సినిమాలో వేసిన మా క్యారెక్టర్లను గురించే మేము డిస్కషను, దాంట్లో సెటైర్లు అంతా ఉండేదండి. అది మీ ముగ్గురం ఉంటేనే కలిస్తేనే అది వస్తుంది తప్ప నేను 3 క్యారెక్టర్లు నేను చేయటం నా వల్ల కాదు. సార్ ఇప్పుడు మీరు డైట్ బాగా పాటించేవాళ్ళ? అప్పుడు పాటించేవాళ్ళ, ఇప్పుడు పాటించేవాళ్ళ? ఇప్పుడు పాటిస్తున్నా. ఒకప్పుడు రోజుకి 30 నుండి 35 పాన్లు తినేవాళ్ళట. అవును. ఇప్పుడు అది ఈ తనికెళ్ళ భరణిగాడు అని ఒక అన్ఎడ్యుకేటెడ్ ఫెలో ఉన్నాడు. ఆడు పండితుడు. అంటే నేను అన్ఎడ్యుకేటెడ్ పిల్లని పిలుస్తా, సరేరా అనరా అంటాడు. పాపం ఆడు అలవాటు చేసిండండి నాకు ఆ పాన్ అలవాటు చేసా. వాడు భోన్ చేసి పాన్ తింటుంటే నేను చూస్తున్నవాడిని అన్నాడు. చల్ అన్నా. మరుసటి రోజు కొంచెం టేస్ట్ చేయరా అన్నాడు. రేయ్ పశువులు తింటాయిరా ఆకులు, నేను కాదురా, నేను డిగ్నిఫైడ్ పర్సన్, నేను అన్ఎడ్యుకేటెడ్ ఫెలో అన్నా. సరేరా అన్నాడు. 3వ రోజు ఏమైంది తెలుసా? అరే కొద్దిగీరా తింటా అన్నా. నా కొడక నేను అన్నానా, సరే తింటరా అని ఇంత మొక్కిచ్చాడు. మరుసటి రోజు 4th డే మేము 15 days ఉన్నాంలేండి ఢిల్లీలో ఒక సినిమాకి షూటింగ్.
అరే నాకు కూడా ఒకటి తెప్పిరా అన్న. ఇంత తీరా అన్నాను ఉమ్. నిన్న. ఎలా ఉంటున్నా ఒకటి డైరెక్ట్ ఒక ఫుల్. పాన్ తెప్పిరా నాకన్నా. అయిపోయారు నాకు ఒకరే అయిపోయాను అన్నాడు. అది తిన్నా. హైదరాబాద్ రాగానే ఎయిర్పోర్ట్లో దిగి ఇంటికి పోతూ పోతూ ఒక పాన్ షాపులో 2-3 పాన్లు కొనుక్కొని పోయిన ఇంటికి. నిజంగానే రోజుకి 30-35 తిన్నారు అసలు. అవును. నేను ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు ఒక పాన్ షాపు, నాకు నా దారి నేను ఏ దారిలో వెళ్తానో అక్కడ 2-3 5-6 పాన్ షాపులనే తయారు చేసిన. ఈ రూట్లో ఒక 2-3, ఈ రూట్లో ఒక 2-3 అట్లా. ఆ, నేను సంగారెడ్డి నుంచి అక్కడి నుంచి మన కాన్స్టెన్సీ నుంచి సంగారెడ్డి రాగానే సంగారెడ్డిలో ఒక పాన్ షాప్ బాబా బాబా. ఆడ తీసుకొని 5 తీసుకునేది. 5 తిని ఇంటికి వచ్చేసరికి అయిపోయేది. అట్లా నేను ఇక అసలు బీభత్సం అది. ఇంక అంతకంటే ఎక్కువ తినేది దాని గురించి. సార్ 70 పైబడి వయసులో కూడా మీరు ఇంత యంగ్గా ఉండడానికి గల కారణం? 70 పడలేదు. 75 కాదు, 70 పైబడి అన్నాను నేను. 70 పై కూడా కాదు, 70కి వస్తున్నాము. ఆ, సరే 70 సరే కానీ అంటే ఏజ్ నాకు అంటే కాదు నాది తప్పు పడింది ఒక 2-3 సంవత్సరాలు ఏదో. అదేలేండి. 14 ఏప్రిల్ 14 నా బర్త్డే. ఉమ్, ఆ ఇయర్ తప్పు పడింది. ఆ స్కూల్లో చేర్పించేటప్పుడు మా నాన్న టీచరు కొంచెం ఏజ్ ఎక్కువ వేయించారు. ఉంటాయి కదా ఎలాగో. అది మళ్ళీ 7th క్లాస్లో కూడా మళ్ళీ మార్చారు. అదే అన్ని హై స్కూల్ నుంచి మన తీసుకుంటారు కదా, అదే పడిందిరంటే మొన్న ఆధార్ కార్డు వచ్చిందట, నేనేమో లేను. మా బాబు అయ్యా. ఏదో ఇంకొక 1.5 2 సంవత్సరాలు వేసి మళ్ళీ ఆధార్ కార్డు తీసుకున్నాను. అందుకని మీ వయసు ఎంత ఇప్పుడు? ఇయర్ కాదు 69 70 ఇన్ బిట్వీన్ రైట్ రైట్ రైట్. ఉండొచ్చు. ఎందుకంటే నాకు కూడా సరిగా సరే ఏదైనా సరే చిన్నప్పటిది కదా. అయినా ఇప్పుడు కూడా మీరు 16 years కిడ్ లా అంత యంగ్ గా ఎలా ఉంటున్నారు? ఏమోనండి మరి తెలీదు. అంత అంత నిజానికి మీరు అందించిన అంటే మా చిన్నప్పటి నుంచి కూడా నేను మంచి ఫుడ్ తిన్నాను. మా అమ్మ కూడా నాకు మంచి ఫుడ్ పెట్టేది. మా ఇంట్లో 2 బర్రెలు పాలు ఇచ్చేటివి. మా నాన్న టీచరు, వరంగల్ దగ్గర టీచర్గా పనిచేశాడు మా ఫాదరు. నా బ్రేక్ఫాస్టే బాబు స్కూల్ టైం అయిందిరా వస్తున్నా మమ్మీ పోగానే 2 శారలిట్ట తీసి వెన్న పెట్టేది. కో అంటే ఓకే మమ్మీ బాయ్ అనుకుంటూ పోయేది. వెన్నే నా బ్రేక్ఫాస్ట్. బాబా బాబా, మంచి హెల్తీ డైట్ అది. అలా నేను ఎక్సర్సైజ్ చేయటం, మేము పిచ్చి అలవాట్లు లేవు, సిగరెట్లు కానీ ఇట్లాంటివి కానీ, మంచి ఫుడ్ తిని ఎక్సర్సైజ్ చేసుడు. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ బాగా ఆడేవాడిని, అన్ని గేమ్స్ ఆడేవాడిని. మా స్కూల్లో ప్రైజులు వచ్చేటప్పుడు నన్ను స్టేజ్ మీదనే ఉంచేవారు. అరే ప్రైజులన్నీ నీకే కదా, ఈయనే ఉండు, కిందికి పైకి ఏం తిరుగుతాం అనేవాళ్ళు. అట్లా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ బాగా అంటే హెల్తీగానే ఉండేవాడిని చిన్నప్పటి. అన్నిటికన్నా మీ దగ్గర ఓ మంచి సంజీవని ఉంది. ఏంటండి అది? అందరినీ నవ్వించడం. అది తర్వాత వచ్చింది. అంటే నేను జోవియల్గా ఉండేవాడిని. అదే కదా. అందరితో చిన్నప్పటి నుంచి కూడా నేను సరదాగా ఉండేది, పాటలు పాడేది. అసలు క్లాసు ఎట్లా స్టార్ట్ అయ్యేది తెలుసా అండి నాకు? నాకు 3వ తరగతి నుంచి జ్ఞాపకం వచ్చిన కాడ నుంచి, అరే బాబుమోహన్ రారా ఓ పాట అందుకో, పల్లవి చరణం బాడు పాఠం మొదలు పెడతా అనేవాళ్ళు సార్లు. పాటలు పాడేవాళ్ళు సరదాగా ఏదో ఒక పాట పాడారు సార్ మాకు కూడా సరదాగా. చిన్నప్పటి సంగతి అది, ఇప్పుడు కాదు. అదేలేండి సార్. ఇప్పుడు మీరు కమెడియన్ గానే ప్రస్థానం స్టార్ట్ అయ్యి అప్పట్లోనే దాదాపు ఒక హీరో స్థాయిలో ఒక పాటలో నటించారు. హీరో కూడా అండి, హీరో కూడా చేశాను. హీరో చేయలేదని సుందరవదన సుబ్బలక్ష్మి కూడా ఫస్ట్ హీరో. దానికన్నా ముందు నేను చెప్పేది మాయలోడు గురించి మాట్లాడుతున్నా. మాయలోడు క్యారెక్టర్ అదే సార్. ఆ సౌందర్య గారితో మీ అనుబంధం ఎలా ఉంది సార్? బిడ్డ నా కూతురు, నా కూతురనే పిలుచుకునేవాడిని నేను. అదేలేండి. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కూడా పర్మిషన్ ఇచ్చారు నాకు, నీ కూతురు తీసేసుకోమని. కానీ అట్లా అనుకున్నందుకు అంతఃపురంలో నా కూతురు నిజంగా చేశారు కదా సాయి కుమార్ గారు. ఆ డైరెక్టర్ గారు ఏమన్నా కృష్ణవంశ్ గారు, మీ పాప కదా అంటే బంగారు పాప అని పిలుచుకునేవాడిని నేను. నీ బంగారు పాప నీ కూతురే ఈ సినిమాలో, ఏం పేరు పెట్టుకుంటే నువ్వే పెట్టుకో అన్నాడు. కాదు సినిమాలో పేరు లేదా అంటే, నేను పెట్టలేదు, కావాలని నీకే వదిలేసినది, నువ్వే పెట్టుకుంటే బంగారు పాప అని పెట్టుకున్నాక నేను. బంగారు పాప
ఎంత చక్కగా ఉంది అసలు, అప్పట్లోనే ఎంత బాగా తట్టింది మీకు అసలు. ఎందుకో బంగారు పాప అనేది ఉమ్. తను కూడా బాగా మీకు హ్యాపీగా నా నా అదృష్టం అనేది. అసలు ఆవిడ ఎవరితోనూ గొడవలు ఇవి గట్రా ఏవి ఉండేవి కాదు. అబ్బే తన తనేంటో ఎక్కడ కాంట్రవర్సీ లేదు. కానీ మోహన్ బాబు గారితో ఏదో చిన్న వివాదం ఉంది. అబ్బే లేదండి, ఆ. లేదు. చాలా బాగా ఉండేది మోహన్ బాబు గారు. ఎవరితోనో ఏమన్నా ఉంటే ఏమో ఇది మనకు తెలియని విషయాలు కానీ అయ్యి. అవునవును. సౌందర్యాన్ని ఎంత లైక్ చేసేవాడు, సౌందర్యాన్ని వాళ్ళ అన్నని చాలా రెస్పెక్టబుల్గా లైక్ చేసేవాడు. అవును. అసలు సార్ ఇంకొక విషయం, ముందు సినిమాల నుంచి బయటకు వచ్చే లోపు సినిమాకి సంబంధించిన ఇంకో విషయం అడగాలి. మనకి అప్పట్లో మైథాలజీ సినిమాలు ఎక్కువ వచ్చేవి, ఇది చారిత్రక పౌరాణం. ఇప్పుడిప్పుడు రాజమౌళి గారు ఇట్లాంటివి కొన్ని స్టార్ట్ చేశారు యాక్చువల్లీ. మీకు మైథాలజీ క్యారెక్టర్లు ఏమైనా చెయ్యాలనిపించేదా అప్పట్లో కానీ ఇప్పుడు కానీ? ఒక క్యారెక్టర్ అనిపించలేదు, కానీ మరి అదేంటో నాకు ఎన్టీ రామారావు గారు కృష్ణుడికి వేస్తే బాగా ఇష్టం. నేను ఎట్లా అనుకుంటాను, నేను ఏ క్యారెక్టర్కి సరిపోతానని అనుకోలేను కదా. అది కాక నాకు అలాంటి కోరికలే రాకుండా ఉండటానికి మా తహసీల్దార్ ఒకతను నన్ను బాగా తిట్టేవాడు. ఎరా ఏంటి ఆఫీస్ ఎగ్గొట్టి నాటకం వేస్తావా, నువ్వు ఏమవుతావురా, నువ్వు హీరో అవుతావా, ఎంత ఉన్నావు, ఏమవుతావురా, పోనీ కమెడియన్ అవుతావురా, ఎందుకు రానికి నాటకాలు, ఆయన ఉద్యోగం చేసుకోక అని నన్ను తిట్టాడు. ఒకసారి అద్దంలో చూసుకో, అర్థమైంది నువ్వేంటో అని తిట్టిండాను. నన్ను చాలా బాధపడ్డా. అంటే నేను ఎట్లా ఉన్నాను ఏంటి, ఇంత పెద్ద మాట అన్నాడేంటి అని బాధపడ్డాను. నేను బాధపడి రోజుకు ఒకసారి అద్దంలో చూసుకునేవాడిని. నేను నా ఏమైంది, నేను బాగానే ఉన్నాగా, మా అమ్మలాగా ఉన్నా నేను, కాకపోతే అమ్మ తెల్లగా ఉండేది, నేను మా నాన్న కలరు నల్లగా ఉన్నా అనుకునేదండి అట్లా. కానీ ఆ సినిమాలో రేలంగి నరసింహరావు గారు నాకు కృష్ణుడి వేషం వేసి పాట నా మీద, కన్నుకొట్టే కర్ర ఫ్రూట్ కృష్ణుడిని అని డూయట్ అండి, కృష్ణుడి గెటప్లో. అదే కానీ ఎంత చండాలంగా ఉంటుందో అనుకున్నా, కానీ ఎంత బాగున్నానో బాలకృష్ణ గారు కూడా మెచ్చుకున్నారు. నాకు కృష్ణుడికి వేసిన అసహ్యం వేసింది, నాకు నీ ముఖం నాకు చూపించకన్నాడు. అన్నా ఒక్కసారి ఫోటో చూడవా ప్లీజ్ 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 అని చూపిస్తారే, హే బాబ్ చాలా బాగున్నావు, నువ్వు చాలా బాగున్నావు అన్నాడు. అంటే తహసీల్దార్ అనే కదా, అద్దంలో ఒకసారి చూసుకో, అసలు ఎందుకురా నువ్వు ఏమవుతావురా అని అన్నాడు కదా. ఇది లాస్ట్లో. కానీ మామగారి సినిమా 50 days ఫంక్షన్కి నన్ను ఖమ్మంలో పెద్ద రేంజ్లో సత్కరించారు. నాన్నబాబు మోహన్ ఖమ్మం నుంచి సరదాగా నాటకాలు వేసేవాడు, ఇంత పెద్ద స్టార్ అయిపోయాడు మామగారితో అని. నాకు అక్కడ గర్ల్స్ హై స్కూల్ అని ఉంది, విఐపీలు ఎవరు వచ్చినా, ఫిలిం స్టార్స్ వచ్చినా అక్కడే, అదంటే చుట్టూ కంపౌండ్ ఉండి అంత బందోబస్తుగా ఉంటుంది, అక్కడ నాకు సన్మానం. ఇక నన్ను ఎత్తుకొని బ్యాండ్ మేళాలు అంటే స్టేజ్ దగ్గర తీసుకెళ్ళి స్టేజ్ మీద దింపి అమ్మాయ అని, నేను ఏడెత్తి పారేస్తాడో అని లేపగా పైన నుంచి లేపగా తీసిపోతుండ్రు కదండి, నాకేం పట్టుకోవడం లేదు. ఇట్లా ఉన్నా ఆడ కూర్చొని శని అట్లా చూశానండి. ముందు కూర్చొని ఉంటారు కదా, ఇక్కడ ఒక అతను కూర్చొని ఉన్నాడు. ఎవరో తెలుసు ఆయన. ఈ ముఖం అర్థం చూసి ఏమవుతావురా నువ్వు, సినిమా యాక్టర్ అవుతావారా, ఈ ముఖం అద్దంలో చూసుకోరా, చండాలం అని తిట్టాడు. నన్ను చండాలం అని తిట్టాడు. కూర్చొని ఉన్నాడు. అది గురువు కదా, మరి చూడగానే నేను లేవు కూర్చో అన్నాడు. కానీ నాకు సంతోషం ఆగట్లా. తిట్టాడు కదా నన్ను. ఇక్కడ ఒక స్టార్కి వచ్చిన మీటింగ్ అయిపోయింది, స్పీచ్ ఇచ్చిన అంతా అయిపోయి అంతే కూర్చొని ఉన్నాడు. మీటింగ్ జరిగినంతసేపు. మీటింగ్ అయిపోగానే స్టేజ్ మీద నుంచి దిగి ఉరికి, గురుగారు అని ఇట్లా, గురుగారు దీవించండి గురుగారు అన్న. ఏమన్నారు సార్ అప్పుడు తర్వాత ఆయన? లేదురా, సాధించినవరా, నిన్ను చూడటానికి వచ్చాను నేను. అసలు ఏ మీటింగులకు ఈ స్కూల్కి రాలేదు, నేను నిన్ను చూడాలి, నిన్ను అభినందించాలని వచ్చాను రా, నేను కూర్చున్నా, నేను 2.5 గంటలు కూర్చున్నా నీ కోసం అన్నాడు. అని నన్ను దగ్గరికి పట్టుకున్నాడు, బ్లెస్ చేసిండు.
చాలా సంతోషంగా ఉందిరా నాకు. ఎక్కడ బాబు మోహన్ ఎక్కడున్నాడు ఇప్పుడు? అక్కడ ఉన్నాడు, ఆకాశం అంతా అయిపోయినాడు. మామగారితో పెద్ద పేరు కదండి నాకు. అవునవును. తిట్టినోడే మెచ్చుకున్నాడు. అంటే పెద్దవాళ్ళ తిట్లే దీవెనలు అవుతాయన్న దానికి మీ దానికే నిదర్శనం. ఇదే నిజంగా చెప్తున్నా. అవును సార్. ఆయన పేరు ఆర్ఎల్ నారాయణ. ఆర్.ఎల్. నారాయణ. అందరినీ ఏమిటదే ఎవడవాడ నన్ను ఇమిటేట్ చేస్తున్నమాట అన్నాడు ఒకసారి. నాకు రాదు గురుగారు, నాకు రాదు. అట్లా కృష్ణుడి గెటప్ చూసుకొని నేను ఎంత మురుసుకున్నానో. మీ జీవితంలో నటన తర్వాత మీరిచ్చే ప్లేస్ దేనికైనా ఉందా? నటన నా వృత్తి, ఆయువు పట్టు అది మీ జీవితానికి. నా వృత్తి అది. ఎందుకంటే ఉద్యోగిని, గవర్నమెంట్ ఎంప్లాయీని నా వృత్తిగా మార్చుకున్నాను. దాసరి గారు ఒకసారి, ఎరా ఉద్యోగం ఏం చేశావు అన్నాడు. లీవ్ పెట్టిన గురుగారు, 5 సంవత్సరాలు లీవ్ పెట్టచ్చు. లీవ్ పెట్టావా? అక్కర్లేదురా, ఫుడ్ రిజర్వేషన్ ఎందుకురా నీకు? ఇంకా అయిపోయావు, నువ్వు టాప్కి అయిపోయావురా, టాప్కి వచ్చేసావు. ఇప్పుడు ఇండస్ట్రీ కొందరికి అవసరం, కొందరు ఇండస్ట్రీకి అవసరం. నువ్వు ఇండస్ట్రీకి అవసరం లిస్టులోకి వచ్చేసావు, నువ్వు అవసరం ఇప్పుడు ఇండస్ట్రీకి. ఎవరికో ఒకడికి ఉద్యోగం బతుకుతారు కదరా, రిజైన్ చేసి అన్నాడు. నాకు ఇంకా 1.5 సంవత్సరం ఉంది, 3.5 సంవత్సరాలు ఏమవుతుంది. లీవ్ పెట్టి వెంటనే మరుసటి రోజు పోయి రిజైన్ చేసేసా. ఎంత ఫీల్ అయ్యానో నేను. రిజైన్ ఎందుకంటే గురువుగారు రిజైన్ చేసేది, నువ్వు ఇప్పుడు ఇండస్ట్రీకి అవసరం, ఇండస్ట్రీకి వచ్చేది, అయిపోయావు అన్నాడు ఆయన. ఆయన మోడ్యులేషన్ అంతే ఉంటుంది. చేసి కొంచెం ఎరా మధ్యాహ్నం కనపడలేదు అన్నాడు. అంటే మీరు పని చెప్పారుగా గురువుగారు, ఆ పని మీద. నేనేం చెప్పానురా అన్నాడు. ఉద్యోగం రిజైన్ చేయమన్నారుగా గురువుగారు, నేను హైదరాబాద్లోనే కదా డిప్యుటేషన్ వచ్చి ఉన్నాను 5 years, 3 yearsని 2 years ఎక్స్టెండ్ చేసుకున్నా, సినిమా యాక్టర్ అయినా, అందుకని నేను ఇక్కడే రిజైన్ చేయాలి, వీళ్ళు ఇక్కడి నుంచి నా పేరెంట్ డిపార్ట్మెంట్కి పంపుతారు. చేసేసావా రిజైన్ చేసేసావా? చేసేసిన గురుగారు. నా బిడ్డరా, వెరీ గుడ్, ఇంకొకడు బతుకుతారా అని మళ్ళీ అక్కడ 2 మాటలు చెప్పాడు. చాలా సంతోషం అనిపించింది. అది హ్యాపీగా సార్. అసలు అప్పుడు సార్ ఆఖరిగా చివరిగా రాబోయే కమెడియన్స్ కానీ నటులకి మీరిచ్చే అమూల్యమైన అభిప్రాయం ఏంటి? నేను ఇంత అమాయకుడు అనుకోలేదు నేను. మీరేం చూడట్లేదా మరి జబర్దస్తులు వాళ్ళు? ఇప్పుడు మేము నేర్చుకోవటానికి వచ్చినాం సార్. మేము ఏం చేసామో మాకు తెలియదు, మాకేమీ రాదు, ఇప్పటికి కూడా నేర్చుకుంటూనే ఉన్నాము. ఇప్పుడు నేను 10 సినిమాలు చేస్తున్నాను, నేర్చుకుంటూనే చేస్తున్నాను. ఒకసారి చదవమంటున్నాను, నేను చదువుకుంటున్నాను, ఇట్లా చేసి ఎట్టుంటుంది, ఇట్లా చేస్తే ఎట్టుంటుంది అనుకుంటున్నాను, చేస్తున్నాను. కానీ ఇప్పుడు వచ్చేటోళ్ళంతా పిహెచ్డీలు చదివి నేర్పడానికి వస్తున్నారు. వాళ్ళు నేర్చుకోవటానికి ఇక మనం ఏం చెప్పడానికి లేదు అసలు. అయ్యో, అందుకనే అన్నా మీరు ఇంత పూరుగున్నారేం సార్ అని. వాళ్ళు అన్నీ నేర్చుకొని పండి ఇక ఏదో అట్లా కంటి తుడుపుగా ప్రొడ్యూసర్లను బతికించడానికి, ప్రొడ్యూసర్లకు సాటిస్ఫాక్షన్ కలిగించడానికి వస్తున్నారు. ఎవడి వల్ల 1 రోజు 2 రోజులు వారం రోజులు కూడా ఆడో సినిమా అనుకోండి, అది వేరు విషయం. కానీ ఇప్పుడు నేను పద్మనాభం గారు ఒకసారి మాకు కనిపిస్తే, గురుగారు నమస్కారం గురుగారు అని మాట్లాడి, ఆయన కూర్చోమంటే కూడా నేను నిలబడే మాట్లాడినా. అట్లనే నూతన ప్రసాద్ గారు, అట్లనే సత్యనారాయణ గారు, సీనియర్స్ అందరితో కూడా చాలా ఒబీడియంట్గా. ఇప్పటి నమస్కారం కూడా పెట్టరండి మాకు. నిన్నగాక మొన్ననే వస్తారు వాళ్ళు, 1-2 సినిమాలే, కానీ విష్ చేయరండి. నామోషి హాయ్, ఎందుకంటే పిహెచ్డి కదా, మేమే ఎల్కేజీ కనుక వాళ్ళకు నేర్పేటంతటి వాళ్ళం, వాళ్ళ గురించి మాట్లాడేంత ఎక్స్పీరియన్స్ మాకు ఇంకా రాలేదు సార్. నేర్చుకున్నాక చెప్తాం. అలా అనకండి సార్.
నేను ఫ్యాక్ట్సే మాట్లాడతాను. అవునవునవును. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. మీతో ప్రోగ్రామ్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను, నేను నిజంగా చెప్తున్నాను. నేను థ్యాంక్స్ అలాట్ సార్, ఇట్ వాస్ గ్రేట్ ప్లెజర్ హ్యావింగ్ విత్ యూ. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. సో అదండి బాబు మోహన్ గారి మనోగతం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో సెలబ్రిటీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.